వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం. తెలంగాణ ఆడబిడ్డ ఇక్కడ కళ్ళు నుంచి నీళ్లు కావు నిప్పులొస్తాయి. ఇది ఎమ్మెల్సీ కవిత కేంద్రానికి ఇటీవల వదిలిన స్ట్రాంగ్ డైలాగ్. ఇప్పుడు కూడా అదే ధైర్యంలో కమలానికి స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారు ఈ గులాబీ బాస్ కూతురు. మొత్తంగా రాజకీయంలో లిక్కర్ కిక్కు అందరికీ తాగకుండానే ఎక్కుతోంది. అందులో కవిత పేరు వినిపిస్తున్నా అరెస్ట్ చేస్తారనే వార్తలు సైతం గుప్పుమంటున్నాయి. ఇదే టైంలో కవిత కొత్త ప్లాన్ మొదలు పెట్టారు. ఇంతకీ కవిత కొత్త ప్లాన్ ఏంటో ఓసారి చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో హై టెన్షన్. పొలిటికల్ కిక్కునిస్తున్న లిక్కర్ స్కామ్. బీజేపీపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్లు. క్వశ్చన్ చేస్తే కేంద్రం కేసులు పెడుతుందన్న కవిత. నేషనల్ పాలిటిక్స్ పై కవిత ఫుల్ ఫోకస్. కేంద్రాన్ని టార్గెట్ చేస్తూనే కామెంట్స్. కవిత అరెస్టుకు రంగం సిద్ధమైందని గుసగుసలు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎన్నికల సీన్ మొదలైంది. అందులో ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఆమె అరెస్టుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. సిసోడియా అరెస్టు తర్వాత ఇక కవిత కేజ్రీవాల్ తిహార్ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు ప్రకటిస్తున్న తరుణంలో కేసీఆర్ కూతురు వ్యవహారం ఇప్పుడు అందరి నోళ్లలో నలుగుతుంది. చార్జ్ షీట్లో పలు పర్యాయాలు ఆమె పేరు చేర్చడంతో ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందులోనూ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, సన్నిహితులుగా పేరున్న బోయినపల్లి అభిషేక్ రావు, శరత్ చంద్రారెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు తప్పదని కొందరు బీజేపీ నేతలు గత కొన్ని రోజులుగా చేస్తున్న విమర్శలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. విపక్ష నేతలనే దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేశాయని ధ్వజమెత్తారు. ఏ ఏజెన్సీ ఎప్పుడు అరెస్ట్ చేయాలో బీజేపీ నేతలే చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు చెబితే తనను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. అరెస్టులు అనేవి ఏజెన్సీలు చేయాలని, అందుకు భిన్నంగా బీజేపీ నేతలు దిశానిర్దేశం చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. In a way, I believe that the Election Commission of India has been freed from the clutches of BJP and Narendra Modi ji, because it was very strong messaging going that it is not functioning independently, looking at various instances. Now that Honorable Chief Justice has said LOP has to be there, PM has to be there, now we should see what kind of game will unfold, because an LOP again I believe is a question. So we'll have to look into that. But I really hope Bharatiya Janata Party will not take it easy, because they have in past taken many Supreme Court orders very lightly, have not followed through. But Election Commission of India will decide the fate of the country tomorrow. బీజేపీ వాళ్ళు చెప్తే అరెస్ట్ చేస్తే ఎట్లనే చూద్దాం కదా ఏమవుతుంది. అది ఎవరు చేయాలనో ఏ ఏజెన్సీలు చెప్పాలనో వాళ్ళు చెప్పుకోవాలి. వీళ్ళు చెప్పి వాళ్ళు చేస్తుంటే మ్యాచ్ ఫిక్సింగ్ అంతా వాళ్ళే ఎక్స్పోజ్ చేసుకుంటారు. ఆ బీజేపీ వాళ్ళకి చెప్పండి, అట్లా మాట్లాడితే మర్యాదగా ఉండదు, ఇది డెమోక్రసీ ప్రజాస్వామ్యం అని చెప్పండి. సిబిఐ ఈడీ దూకుడుతో తన అరెస్టు విషయంలో కవిత కూడా క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తుంది. అరెస్టు చేస్తే సానుభూతి కోసం గేమ్ ప్లాన్ మొదలు పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అందులో భాగంగా ఆమె గత కొన్ని వారాలుగా జాతీయ అంశాల మీదనే ఫోకస్ చేసి కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. అదానీ విషయంలో హిడెన్బర్గ్ రిపోర్ట్, బడ్జెట్లో సంక్షేమానికి తగిన ప్రాధాన్యం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, బొగ్గు బ్లాకుల వేలం
థర్మల్ విద్యుత్ ప్లాంట్కు విదేశీ బొగ్గు వంటి అంశాలతో పాటు ప్రత్యర్థి పార్టీలపైకి దర్యాప్తు సంస్థలను ఉసుగొలుపుతుంది అంటూ నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా కవిత మహిళా బిల్లుపై మళ్లీ చర్చలు లేవనెత్తారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో దశలో మహిళా బిల్లు పెట్టాలనే డిమాండ్తో మార్చి 10న ఏకంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదంతా తనను అరెస్ట్ చేస్తే కేంద్రాన్ని విమర్శించినందుకు కక్ష కట్టి అరెస్ట్ చేశారనే సానుభూతి పొందాలనే వ్యూహంతోనే చేస్తున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతుంది. సిబిఐ, ఈడీ లాంటి సంస్థల ద్వారా రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడి లిక్కర్ స్కామ్లో వేధిస్తున్నారని చెప్పేందుకే ముందుగానే గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారన్న వాదన వినిపిస్తుంది. ఈసారి మహిళా దినోత్సవం నాడు పార్లమెంట్లో ఎప్పుడు అవకాశం ఇచ్చినా ప్రతి ఒక్క మహిళా మెంబరు నేను ఎంపీగా ఉన్నప్పుడైనా నేను ఎంపీగా లేనప్పుడైనా విమెన్స్ రిజర్వేషన్ బిల్లు తేవాలని చెప్పి డిమాండ్ చేసినాం. భారతీయ రాష్ట్ర సమితి నుండి అప్పుడు టీఆర్ఎస్ నుండి మనం ఫస్ట్లోనే మేము ఎంపీగా ఉన్నప్పుడే ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినాం. మేము మీతో ఉంటాం, మీరు ఎప్పుడు బిల్లు తీసుకొచ్చినా టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందని ఆనాడు చెప్పినాం. ఇవాళ కూడా అదే చెప్తున్నాం. రిపీటెడ్గా ఏ వేదికలైనా బిల్లు రావాలని మాట్లాడినటువంటి వాళ్ళలో నేను ఒకదాన్ని ఉన్నాను. ఇవాళ భారత జాగృతి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విస్తరించాలనేటటువంటి సందర్భంలో మొట్టమొదటి కార్యక్రమం మహిళలకు సంబంధించిన కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి మొదలుపెట్టినాం తప్పితే ఇంకోటి లేదు. పైగా చాలామంది 8 ఏళ్లలో మీరు గమనించినట్టయితే బిల్లు రావాలని అంటున్నారు, కానీ ఒక ప్రదర్శన కానీ ధర్నా కానీ లేకపోతే ఇంకొక విధమైనటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా చేసినట్టు మా దృష్టిలో లేదు. కాబట్టి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ చేయాలి. భారత జాగృతిని దేశానికి ఇంట్రడ్యూస్ చేసేటటువంటి సందర్భంలో మహిళల పట్ల మాకున్న చిత్తశుద్ధిని ప్రదర్శించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. అయితే కవిత అరెస్టు ఖాయమని కేసీఆర్ కూడా డిసైడ్ అయ్యారని వార్తలు గుప్పమంటున్నాయి. అలా జరిగిన పక్షంలో పార్టీపై ప్రభావం పడకుండా కేంద్రంపై విరుచుకుపడేందుకు ప్లాన్ చేశారట. అందులో భాగంగానే కవిత ఇప్పుడు ఎక్కువ సమయం ఢిల్లీపై ఫోకస్ చేస్తున్నారని తెలుస్తుంది. మొత్తంగా లిక్కర్ కేసులో కవిత ఉన్నారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ దెబ్బతో బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా ఓ వెలుగు వెలుగుతుందని చెప్పవచ్చు. మరిన్ని రాజకీయ విశేషాలు తెలుసుకునే ముందు బర్నింగ్ పాలిటిక్స్ లో బ్రేక్ తీసుకుందాం.